First topic, applications of machine learning. First of all, what is machine learning? Machine learning is a subset of artificial intelligence. Okay. Next, then applications ఏంటి? Face recognition, speech recognition, product recommendation, traffic analysis. ఇవన్నీ దాని యొక్క అప్లికేషన్స్. ఫేస్ రికగ్నిషన్ దేంట్లోకి వస్తుంది? యాప్లోకి. ఇంకా ఏం యూజ్ చేసుకుని మనం ఫేస్ మార్కింగ్ ఒకటి యూజ్ చేసుకుంటాం, అవునా? ఇంకా ఏం చేస్తాం? అటెండెన్స్ కూడా ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ స్పీచ్ రికగ్నిషన్ అంటే మనం ఇప్పుడు గూగుల్లో మనకి ఒక డేటా రావాలంటే పర్టికులర్ డేటా ఇంతకు ముందు టెక్స్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మైక్రోఫోన్ ద్వారా స్పీచ్ రికగ్నిషన్ అనేది వస్తుంది. ప్రొడక్ట్ రికమెండేషన్ అంటే ఇప్పుడు మనం అమెజాన్లో ఒక ప్రోడక్ట్ కావాలి మనకి. ప్రెసెంట్ ఇప్పుడు మనం సామ్సంగ్ టీవీ గురించి చూసాం, పోనీ రిఫ్రిజిరేటర్. అలా అయితే అది దేంట్లోకి వస్తుంది? ప్రొడక్ట్స్లోకి కదా వస్తాయి అవి. అయితే అప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ సామ్సంగ్ అని టైప్ చేస్తాం, పోనీ అందులో కూడా ఉంది. ఇందులో ఎగ్జాంపుల్కి ఏం చెప్పుకోవచ్చు? స్పీచ్ రికగ్నిషన్లో ప్రజెంట్ ఏమొస్తున్నాయి ఇప్పుడు? ఐఫోన్లో సిరి, ఓకేనా? నెక్స్ట్ కామన్గా ఇంట్లో అయితే అలెక్సా అలాంటివి యూజ్ చేస్తున్నాం కదా. ప్రొడక్ట్ రికమెండేషన్లోకి ఏమొస్తుంది? ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేసినప్పుడు ఈ రోజు సెర్చ్ చేసాం అనుకోండి, ఇంకా ఆఫ్టర్ 1 మంత్ కూడా మనకి ఎస్లోకి సామ్సంగ్ ప్రొడక్ట్సే చూపిస్తాయి, ఓకేనా? అంటే అది డేటా అనేది మనం ఏమడుగుతున్నాం అనేది అది స్టోర్ చేసుకుంది, ఓకేనా? నెక్స్ట్ ట్రాఫిక్ అనాలిసిస్. ఇప్పుడు మనం ట్రాఫిక్ అనాలిసిస్ మిషన్ లెర్నింగ్ యూజ్ చేసుకుని ఏం చేస్తున్నాం అసలు? గూగుల్ మ్యాప్ అంటే అడ్రస్, మనం ఒక అడ్రస్కి వెళ్ళాలి. సో ఆ అడ్రస్ అనేది ఎక్కడుందో అది సెర్చ్ చేస్తుంది కదా, మనకి లొకేషన్ అనేది ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందా, రూట్ మ్యాప్ ఇస్తుందా, అక్కడ ట్రాఫిక్ ఉందో లేదో కూడా ముందే చెప్తుంది మనకి. ఆ వేలో వెళ్ళకండి, ఈ వేలో వెళ్ళండి అని చెప్పి, ఓకే? నెక్స్ట్ ఏం చెప్పాను? ఫ్యూచర్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ అంటే ఏంటి? అంటే ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఫీచర్స్ ఏమ వచ్చినాయి అనేది మనం అప్డేట్ అవుతూ వర్షన్స్ అనేవి ప్రజెంట్ ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో అవి వాటి గురించి చెప్తున్నారు ఇందులో. దాంట్లో ఎన్ని ఉన్నాయి? 3 టైప్స్. ఏంటవి? నెక్స్ట్ ఏంటి? మోడల్ సెలెక్షన్. మోడల్ సెలెక్షన్ అంటే చెప్పండి, రాసుకున్నారా? అంటే ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్ మోడల్ కన్నా ఫ్యూచర్ లో కూడా ఏమొస్తుంది అనేది ఇప్పుడే దేని ద్వారా యూజ్ చేస్తున్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్. ఇవి రెండు యూజ్ చేసుకుని వీటి మీద బేస్ చేసుకుని చేసుకుంటున్నాం, అవునా? నెక్స్ట్ రాశారు కదా,
చెప్పండి. ఏం చెక్ చేస్తావు? అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, దాని ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ చూడలేదే ఆ ప్రోడక్ట్ అనేది కొనం. అలాగే ఇప్పుడు కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవునా? అది ఒక మొబైల్ ఉందనుకోండి, ఏదైనా అనుకోవచ్చు, ఆ ప్రోడక్ట్ అనేది ఎంతవరకు అప్డేట్లో ఉంటుంది, అదే ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్స్ ఏం యాడ్ అవుతాయి అనేది వాలిడేషన్లోకి వస్తుంది. ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ మీన్స్ అలా వస్తుంది, దాంట్లోకి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. చెప్పండి. సూపర్వైజ్డ్ అంటే అందులోకి ఏమొస్తాయి మనకి? క్లాసిఫికేషన్, అన్సూపర్వైజ్డ్ అంటే డేటా, అందులోకి సూపర్వైజ్డ్ లోని ఎగ్జాంపుల్ గా ఏం తీసుకుంటాం మనం? చెప్పండి. సూపర్వైజర్ లోకి ఏం తీసుకుంటాం డేటా? సారీ, ఎగ్జాంపుల్ గా లేబుల్ డేటా తీసుకుంటా, అంటే పర్టికులర్ ఫార్మాట్ ఫాలో అయితే దాన్ని సూపర్వైజర్ లోకి వస్తుంది, అవునా? దానికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకున్నాం మనం? స్టూడెంట్ డేటా, రోస్ అండ్ కాలమ్స్, అవునా? అమ్మ స్ట్రక్చర్ డేటా అన్న సూపర్వైజర్ అన్న ఒకటే. అంటే మిషన్ లెర్నింగ్ లో మనం సూపర్వైజర్ అనుకుంటాం, డేటా సైన్స్ లో స్ట్రక్చర్ డేటా అనుకుంటాం. ఓకేనా? అలాగే డేటా సైన్స్ లో అన్స్ట్రక్చర్డ్, మిషన్ లెర్నింగ్ లో అన్సూపర్వైజర్. ఓకే, ఇలా. ఇప్పుడు మరి సెమీ స్ట్రక్చర్డ్ అంటే, సెమీ సూపర్వైజర్ అంటే కాంబినేషన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్. అంటే స్మాల్ అమౌంట్ లో స్ట్రక్చర్డ్ డేటా తీసుకుంటాం, లార్జ్ అమౌంట్ లో అన్స్ట్రక్చర్డ్ డేటా తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ అలాగే సెమీ సూపర్వైజర్ లో లార్జ్ అమౌంట్ లో అన్సూపర్వైజర్ తీసుకుంటాం, స్మాల్ అమౌంట్ లో సూపర్వైజర్ డేటా తీసుకుంటాం. ఓకేనా? సెమీ సూపర్వైజర్ డేటా నెక్స్ట్ టాపిక్.